వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క అడ్రస్ని గురించి చాలామంది మన సబ్స్క్రైబర్ అడిగారు. కొంతమంది పాపం మన వీడియోలు చూసి శ్రీకాళహస్తి వెళ్ళి ఆయన అడ్రస్ని కనుక్కోలేక వెనక్కు వచ్చి నాతోటి చెప్పారు, సార్ మీ వీడియోలు చూసి గురువు గారిని కలవడానికి వెళ్ళాము కానీ అడ్రస్ తెలియక వెనక్కి వచ్చాము అని చెప్పారనమాట. ఆయన అడ్రస్ని అడిగితే వాళ్ళ అబ్బాయి వివరంగా చెప్పారు. ఆయన అడ్రస్ని ఓసారి చూడండి. సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఇంటి నెంబర్ 6/23, చెన్నై రోడ్, ఎల్ఐసి కాలనీ, భారత్ గ్యాస్ గోడౌన్ లైన్, సెల్ నెంబర్ 8106530630. ఇవన్నీ కలిసి మాట్లాడేటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు ఇప్పుడు. అంటే దేశ విదేశాల నుండి కూడా రావడం మొదలుపెట్టారు. ఫారినర్స్ ఎక్కువగా వస్తున్నారన్నమాట. అందువల్ల పాపం 90 సంవత్సరాలు వృద్ధులైనందువల్ల ఈయన మనతోటి మాట్లాడటానికి ఎక్కువగా టైం ఉండదు. అయినా కానీ ఆయన మైకులు పెడుతుంటారు. మైకు పెట్టి మైకులో చెప్తూ ఉంటారు. మనం అడిగేటువంటి ప్రతి సమస్యకు కూడా ఆయన సమాధానం చెప్తాడు, పరిష్కార మార్గం చెప్తాడు. మానవుడి జీవితంలో వచ్చే సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని వివరించుతున్నారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అవధూత అనడంలో సందేహమే లేదు. అందుకని ఈయనని కలవటానికి కొన్ని టైమింగ్స్ పెట్టారు ఇప్పుడు వాళ్ళు. ఆ టైమింగ్స్ కూడా ఒకసారి చూడండి. ఉదయం పూట 9 నుండి 11 లోపు, అదే సాయంత్రం పూట అయితే 5 నుండి 7:30 వరకు మాత్రమే ఆయనతోటి మాట్లాడటానికి కుదురుతుందన్నమాట. మిగిలిన టైంలో మీరు వెళ్ళినా కానీ తలుపులు వేసి ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ అడ్రస్కి మీరు వెళ్ళి మాట్లాడి మీ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఆయనతో చర్చించి పరిష్కార మార్గాన్ని కనుక్కోండి. సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక అవధూత అనడంలో సందేహమే లేదు. శ్రీకాళహస్తిలో 7 అవధూతలు ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే 6 కూడా రాత్రిపూట తిరుగుతూ ఉంటారన్నమాట కాళహస్తిలో. వాళ్ళు ఎవరికీ కూడా కనబడరు. 7వ అవధూత ఉదయం పూట కనిపించేటువంటి, కళ్ళకు కనిపించేటువంటి అవధూత ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన విషయంలో నేను ఒకటే గమనించాను. అదేంటంటే ఈ కాలంలో గవర్నమెంట్ పోస్టు రావడం అనేటువంటిది చాలా కష్టం, అవునా కదా? గవర్నమెంట్ ఉద్యోగం రావడం అనేది చాలా కష్టం. హై స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన. అటువంటి వాడు ఆ పోస్ట్కి రిజైన్ చేసి ఈరోజు జగద్గురు అయ్యాడు. అసలు ఆయనకు ఆ శక్తి ఎలా వచ్చింది అనేటువంటిది ఒక 2 నిమిషాలు మనం పరిశీలిద్దాం. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క గురువు ఎవరో తెలుసా? వీరయ్య గారు, హిమాలయ తాత గారు. ఆ వీరయ్య ఎవరు అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మనవరాలు ఈశ్వరమ్మ. ఆమె యొక్క శిష్యుడే వీరయ్య. ఆ వీరయ్యే ఈయన గురువు. తర్వాత హిమాలయ తాత గారు అనేటువంటి అతని. ఆ హిమాలయ తాత అనేటువంటి పేరుని ఎవరూ పెట్టలేదు ఆయన. పాపం పుట్టగానే ఒక సన్యాసికి ఇచ్చారనమాట. జోల్లో వేసుకుని వెళ్ళాడు, హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. ఇంకా ఆయన పేరు హిమాలయ తాతగా మారిపోయాడు. వాళ్ళిద్దరూ ఈయన గురువులు అన్నమాట. కాబట్టి గురు పరంపర అనేటువంటిది లేనే లేదు అంటాడు ఆయన. శిష్య పరంపర ఉంటుంది కానీ గురు పరంపర ఉండదు. వాళ్ళిద్దరి యొక్క శక్తి. ఆ తర్వాత అరుణాచలేశ్వర రమణ మహర్షి, మీకు తెలుసు కదా, ఆ రమణ మహర్షితో పాటు ఈయన కూడా తపస్సు చేసినటువంటి వాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. వాళ్ళ శక్తి ఈయనలో ఉందన్నమాట. అందుకే ఈయన చెప్పిందే వేదం, ఈయన ఉన్నటువంటిదే క్షేత్రం అనేటువంటిది అయింది శ్రీకాళహస్తిలో. మనందరం అయితే దేవుడి ఫోటోలను పెట్టుకొని పూజలు చేస్తాం. కానీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎవరో తెలుసా పూజ చేసేదేనా? నేను అనేటువంటి దానికి. చూడండి, ఒక చిన్న కర్ర ముక్క ఉంటుంది ఆయన పూజా గదిలో, చిన్న కర్ర ముక్క. ఆ కర్ర ముక్క ఏంటది? ఈయన గురువు గారు వీరయ్య ఆయన వాడినటువంటి చేతి కర్ర. ఈరోజు చిన్న శిథిలావస్థకు వచ్చి చిన్న కర్ర ముక్కలాగా తయారైందనమాట. నేను వెళ్ళి చూశాను.
అదేంటి గురువు గారు అని అడిగితే దాని చరిత్ర చెప్పకొచ్చాడనమాట. ఎవరికి పాము కుట్టినా తేలు కుట్టినా కానీ ఆయన కర్ర మొక్కని కడిగేసేసి తన పెదవులకు ఆనిచ్చేటువంటి వాడు అనమాట. ఆ విషమంతా పోయేది. ఆ విధంగా మొట్టమొదట ఆయనకి నేమ్ అనేటువంటిది వచ్చింది. ఆ తర్వాత ఈయన చెప్పినటువంటివన్నీ కూడా కొంతమందికి జరిగాయి. ఈరోజు వరల్డ్ టీచర్ అయ్యాడు. మన ఛానళ్ళకు కూడా వరల్డ్ టీచర్ అనే పేరు పెట్టుకోమని చెప్పినటువంటి ఎవరు అంటే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మీ డౌట్లన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని చెప్తాడనమాట ఆయన. వేదాంతం అంటే చాలా కష్టం. ప్రతి ఒక్కడు కూడా నేను నేను అంటాడు, కానీ అసలు నేను అంటే ఏదో తెలియదన్నమాట. అసలు ఎక్కడి నుంచి వచ్చింది నేను అనేటువంటిది అంటే ఏంటి అనే దాని గురించి చెప్తాడు. తత్వశాస్త్రం అనేటువంటి చాలా కష్టం. ఆ తత్వశాస్త్రాన్ని సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన రాత్రిపూట ఆయనకి ఏదో కళలు వస్తూ ఉంటాయి. మానవాతీతమైనటువంటి శక్తి ఆయన కల్లో కనపడి ఆ శక్తి ఈయన ఏదో అడుగుతుండి ఈయన ఏదో చెప్తుంటాడు. ఈయన మళ్ళీ ఆమెను అడిగితే ఆమె చెప్తూ ఉంటుంది. అవే జ్ఞాన ప్రసూనాలు. ఈయన ఆశ్రమమే అత్యాశ్రమం. చూస్తున్నారు కదా వీడియోలో, అత్యాశ్రమం చూడండి. అసలు అత్యాశ్రమం అనే పేరేంటి? అత్యాశ్రమం అంటే ఏంటంటే పైకి సామాన్యుడిలా కనిపిస్తూ, సామాన్య మానవుడిలా కనిపిస్తూ దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడే అత్యాశ్రమే. అతను ఎక్కడైతే ఉంటాడో అదే అత్యాశ్రమం. కాబట్టి శ్రీకాళహస్తి అత్యాశ్రమం అనడంలో ఎటువంటి సందేహం లేనే లేదు. ఈయన చెప్పినటువంటి కొన్ని జ్ఞాన ప్రసూనాల్లో కొన్ని విషయాలను మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. గాడ్ ఈజ్ నాట్ అవర్ నీడ్స్, అవర్ నీడ్ షుడ్ బి గాడ్. చూడండి గురువు గారు ఏం చెప్తున్నారు. దేవుడు అనేటువంటి వాడు నీ అవసరాలకు ఉండకూడదు, నీ అవసరమే దేవుడిగా ఉండాలి అంటున్నాడు. జ్ఞాని ఈజ్ బార్న్ నాట్ మేడ్. జ్ఞాని అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా తయారవ్వడు, జన్మిస్తాడు. జన్మించిన తరువాతనే ఆయన రాణిస్తాడు. హీర్ ఫ్రమ్ దేర్ సాధన. హీర్ ఫ్రమ్ దేర్, ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి అనుకునేటువంటిది సాధన అనేటువంటిది అవుతుంది. అంటే మానవుడిగా పుట్టి వివాహం చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళని చదివించడానికి కష్టపడి డబ్బులు సంపాదించి చదివించి చిట్ట చివరికి లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి అనుకునేటువంటి వాడే సాధన, సాధకుడు. దేర్ ఫ్రమ్ హీర్ సిద్ధి. చూడండి, సిద్ధి వేరు, సాధన వేరు. అంటే ఆల్రెడీ దైవికమైనటువంటి శక్తులు తపశ్శక్తి ద్వారా పొంది అక్కడి నుండి ఇక్కడికి వచ్చేటువంటి వాడు సిద్ధి పొందినటువంటి వాడు అవుతాడు. వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ నాట్, ఇట్ ఈజ్ ద విల్ ఆఫ్ శివ. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. శివ సంకల్పానుసారంగానే నీకు చదువు రావాలన్నా, పెళ్లి కావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా ప్రతి దానికి కూడా కారణం ఏంటి అంటే శివ సంకల్పానుసారంగానే జరుగుతుంది. శివుడి యొక్క ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కదలలేదు. నీ జీవితంలో వచ్చేటువంటి కష్ట సుఖాలు, జ్ఞాన అజ్ఞానం, మాన అవమానాలు మొత్తానికి మూల కారణం ఏంటి అంటే శివ సంకల్పమే. ద డెస్టినేషన్ ఆఫ్ ద ఎవ్రీ రివర్ ఈజ్ ద సీ. చూడండి నేను చెప్తున్నాడు. మన ఇంట్లో ఉండేటువంటి నీళ్లు కాలువల ద్వారా బయటికి పోతాయి. ఆ కాలువల్లో ఉండేటువంటి నీరు నదులలో పోతుంది. నదులలో ఉండేటువంటి నీరు చివరికి ఎక్కడికి పోతుంది? సముద్రంలో పోతుంది. అంటే కాలువలలో, నదులలో ఉండేటువంటి నీరు సముద్రంలో కలిసేంత వరకు కూడా దాని కష్టాలు, ఒడిదుడుకులు అనేటువంటివి తప్పదు. అలాగే లక్షలు ఖర్చు పెట్టి చదువు కోసం ఖర్చు పెట్టేటువంటి విద్యార్థి కూడా వాడు అనుకున్నటువంటి మార్కులు వచ్చి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వాడికి కష్టాలు తప్పవు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం. అంతవరకు కూడా ప్రతి ఒక్కడు కూడా కష్టపడాల్సిందే. ద డెస్టినేషన్ ఆఫ్ ద ఎవ్రీ బీయింగ్ గాడ్. అది మొట్టమొదటి దేవుడు, దైవం అంటే వీడు అసహించుకుంటాడు, నమ్మకం లేదంటాడు. కానీ చిట్ట చివరికి దేన్నైతే అసహించుకుంటున్నాడో ఆ దైవశక్తిని వాడు పొందుతాడు. ద ఆథర్ ఆఫ్ ద ప్లే ఆఫ్ యూనివర్స్, డైరెక్టర్, సైడ్ యాక్టర్స్, హీరో, హీరోయిన్, బ్యాక్గ్రౌండ్, ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్, ఆల్ ఈజ్ గాడ్. నువ్వు సినిమా చూస్తున్నావు,
సినిమా హాలు, సినిమా తెర, ఆ హీరోలు, హీరోయిన్లు, వచ్చేటువంటి నవరసాలు మొత్తం కూడా ఎవరు అంటే ఆయనే. ఆయన ఆజ్ఞానుసారంగానే వస్తుంది. నీ శరీరంలో ఉండేటువంటి అవయవాలు, ముక్కు, చెవి, కన్ను అనేటువంటి అవయవాలు అవి పనిచేస్తున్నాయంటే ఎవరి వల్ల? నీ వల్ల కాదు. నువ్వు అనుకుంటున్నావు నా వల్ల అని. శివాజ్ఞానుసారంగానే పనిచేస్తున్నాయి. ఉండేది శిష్య పరంపరే, గురు పరంపర లేనే లేదు అంటాడు అన్నమాట. ఇక్కడ అసలు గురువు అనేవాడు లేడంటాడు. శిష్యుడే గురువు అవుతాడు. కొంతకాలం గురువు శిష్యుడు కాడు. అలాగే భక్తుడు భగవంతుడు అవుతాడు, కానీ భగవంతుడు భక్తుడు కాదు. గురువు అనేటువంటిది ఎప్పుడు కూడా ఏకవచనం. కాబట్టి గురువు శిష్యుడు కాలేడు, శిష్యుడు గురువు కాలేడు. 100 మెతుకులు తినవలసి ఉన్నప్పుడు 101 మెతుకు తినడం కుదరదు. అంటే అర్థం ఏంటి? నీ పొట్ట నిండిన తర్వాత 1 మెతుకు కూడా నువ్వు తినలేవు ఎక్కువగా. అదేవిధంగా శ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, 99 ఉచ్ఛ్వాస నిశ్వాసలు తోటి ఆపడం అనేటువంటిది కుదరదు. ఏ అనుభవం లేకపోవడమే దైవానుభవం. చూసేటువంటి వాడే నిజం, చూడబడేటువంటిది అంతా కూడా అబద్ధమే. కాబట్టి మొట్టమొదటి దేన్నైతే అపహాస్యంగా చూస్తున్నాడో దాన్నే చివరికి నమ్ముతాడు, చూస్తాడు. ఈ విధంగా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి తత్వశాస్త్ర విషయాలని సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అందరూ ఒకసారి వెళ్ళి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురువుని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతలకు సంబంధించినవి. ఈరోజు ఎవరికి మనశ్శాంతి లేదు, చదువుకునే పిల్లవాడికి లేదు, ఉద్యోగాలు చేసే వాళ్ళకు లేదు, కోటీశ్వరుడికి మనశ్శాంతి లేదు. ఇందువల్ల మానసిక ఒత్తిడి ఎక్కువైంది. అందువల్ల మానసిక ప్రశాంతత ఇచ్చేటువంటి మన వీడియోలు కాబట్టి ఉదయాన్నే 6 కానీ లేదా రాత్రిపూట మీరు అన్నం తిన్న తర్వాత నిద్రించేటప్పుడు కానీ చూడండి. మధ్యలో చూడవాకండి. ఉపయోగం ఏమీ ఉండదు అన్నమాట. కొంచెం చూసి కొంచెం వదిలేసి ఉపయోగం ఏమి ఉండదు. మనశ్శాంతి అనేటువంటిది ప్రధానం. లేకపోతే మన వీడియోలన్నింటినీ కూడా మీ టీవీలకి వరల్డ్ టీచర్ న్యూస్ అని యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం 850 వీడియోలు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.